భక్తి కార్యక్రమంలో బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకుందాం. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలా? బ్రహ్మ ముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు, కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? బ్రహ్మ ముహూర్తానికి ఎందుకింత ప్రాధాన్యత? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేవాలి? ఇలాంటి అనుమానాలన్నిటికీ పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని చూడండి. రాత్రి భాగంలోని ఆఖరి 48 నిమిషాలను, సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు, జపాలు, మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు. విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు. మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట. అలాగే ముందు రోజు భరించిన ఒత్తిళ్లు అన్నీ నిద్రలో మర్చిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది. పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువజామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్కు వెళ్లే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి గృహిణులు ఎందుకు లేవాలి? గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనులు, ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. చూశారు కదండి బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టతని. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు cbc9.news.